హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ప్రభుత్వం గతంలో ప్రకటించడంతో అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది అనే సానుకూల సందేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్సెట్ కు భారీ డిమాండ్ అనేది నెలకొని ఉంది. ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలి అంటే విద్యార్థులు డిఈడి లేదా బిఈడి అనేది చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం డిఈడి చేసినటువంటి వారు ఎస్జిటి పోస్టుకు, బిఈడి చేసినటువంటి వారు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులుగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష అయినటువంటి ఎడ్సెట్ కు భారీగా డిమాండ్ అనేది నెలకొని ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎడ్సెట్ కు భారీ డిమాండ్, డిఎస్సి నియామకాలే కారణం, పీజీకి తగ్గిన దరఖాస్తులు, లాసెట్ ఐసెట్ కు కూడా భారీగా, ఏప్సెట్ పీజీ ఈసెట్ కు స్వల్పంగా తగ్గుముఖం. 2026-27లో నిర్వహించే ఉమ్మడి పరీక్షలలో దరఖాస్తుదారుల సంఖ్యలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. బిఎడ్ అంటే ఎడ్సెట్ కు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. గతేడాదితో పోల్చితే ఏకంగా 38% మంది అభ్యర్థులు అదనంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటు లాసెట్ కు సైతం ఆదరణ పెరిగింది. ఇక మిగతా కామన్ ఎంట్రన్స్ టెస్టులైన పీజీ సెట్, ఎప్సెట్, ఐసెట్లు రాసేందుకు ఆసక్తి చూపిన వారి సంఖ్య కొంతమేర తగ్గింది. మిగిలిన అన్ని ప్రవేశ పరీక్షల్లో దరఖాస్తులు తగ్గుముఖం పట్టగా బిఎడ్ విషయంలో మాత్రం దరఖాస్తుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025-26లో 17,795 మంది దరఖాస్తు చేసుకోగా 2026-27 ప్రవేశాలకు 24,628 మంది పరీక్ష రాసేందుకు ఆసక్తి కనబరిచారు. గతేడాది ప్రభుత్వం 16,000కు పైగా ఉపాధ్యాయ కొలువులకు ప్రకటన ఇచ్చి వెనువెంటనే నియామకాలు చేపట్టింది. ఇకపై ఏటా డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. అందులో డిఎస్సి ద్వారా 3,500 పోస్టులు భర్తీ చేయనున్నట్టు స్పష్టంగా చెప్పింది. ఈ పరిణామాలన్నీ నిరుద్యోగ అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేస్తున్నాయి. సాధారణ డిగ్రీతో ఉపాధ్యాయ కొలువులో కుదురుకోవచ్చనే భరోసా కల్పిస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో సుమారు 1,00,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో మునుపెన్నడూ లేని విధంగా బిఎడ్ రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల ఈసారి దరఖాస్తులు పెరిగినట్లు తెలుస్తోంది. మరోపక్క పీజీ సెట్ కు తగ్గిన దరఖాస్తులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేందుకు ముందుకు వస్తున్న వారి సంఖ్య రాను రాను తగ్గుతోంది. యూనివర్సిటీల్లో పీజీ సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. కొన్ని యూనివర్సిటీల్లో సీట్లన్నీ భర్తీ కాని పరిస్థితి. చివరికి ఓపెన్ అడ్మిషన్లు చేపట్టాల్సి వస్తుంది. విద్యార్థులు లేకపోతే కోర్సులు ఆపేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలలో జర్నలిజం, తెలుగు, ఇంగ్లీష్ పీజీ కోర్సులు నిలిపేశారు. ఈసారి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 18,008 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న సీట్ల కంటే దరఖాస్తుల సంఖ్య తక్కువ కావడం విచారకరం. ఇక ఈఏపీ సెట్ కు కాస్త ఐసెట్ కు భారీగా. ఇదిలా ఉండగా ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించి ఈఏపీ సెట్ దరఖాస్తుదారుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గతేడాది 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి 3,55,004 మంది పరీక్ష రాయనున్నారు. ఇక ఐసెట్ విషయానికి వస్తే ఈసారి స్పందన అనూహ్యంగా తగ్గింది. గతేడాది 37,572 దరఖాస్తులు రాగా ఈసారి 26,219 వచ్చాయి. అంటే 30% మేర దరఖాస్తులు తగ్గాయి. ఈ సెట్, పీజీ ఈ సెట్, పిఈ సెట్ రాసే వారి సంఖ్య కొంతమేర తగ్గింది. ఇదంతా ఎందుకు అంటే విద్యార్థుల ఆలోచన మారుతుంది. ఈ మార్పు కేవలం ఈ ఒక్క ఏడాదికి పరిమితం కాకపోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఏదో ఒక ఉపాధి మార్గం వెతుక్కునే క్రమంలో విద్యార్థులు లాంగ్ టర్మ్ కోర్సుల కంటే షార్ట్ టర్మ్ స్కిల్ కోర్సుల వైపు వెళ్తున్నారు. అలాగే ఉపాధ్యాయ వృత్తి వంటి స్థిరమైన ఉద్యోగాల్లో కుదురుకోవాలని అనుకుంటున్నారు. వారి ఆలోచన మారుతుంది అంటూ సిహెచ్ దామోదర్ రావు విద్యారంగ నిపుణులు పేర్కొనడం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలి అనే ఉద్దేశంతో విద్యార్థులు ఎడ్సెట్ రాసి బిఈడి కోర్సు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం గత ఏడాది డిఎస్సి పరీక్షలు నిర్వహించడం, తర్వాత ఈ అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయబోతున్నాం అని ప్రకటించడంతో పాటు మరి ప్రతి ఏడాది కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఎడ్సెట్ కు భారీ డిమాండ్ అనేది నెలకొనడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఎడ్సెట్ ఎవరైతే ఇప్పటికే అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారికి హాల్ టికెట్స్ అనేవి కూడా విడుదలయ్యాయి.
కాబట్టి ఎడ్సెట్ 2026కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎడ్సెట్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎడ్సెట్ పరీక్షలు మే 8వ తేదీన జరగబోతున్నాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ వారికి మే 8వ తేదీన పరీక్ష ఉండబోతోంది. ఇక మధ్యాహ్నం మే 8 మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల వరకు సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ వారికి ప్రవేశ పరీక్ష ఉండబోతోంది. ఇది ఎడ్సెట్ కు భారీ డిమాండ్ అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.